పద సాహిత్యాన్ని అన్నమాచార్య వాళ్ళు రాస్తే, ఆయన మనవడు ద్విపద సాహిత్యాన్ని పట్టుకున్నాడు. ఇంక ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అన్నమాచార్యుల వారి భార్య తిమ్మక్క సుభద్రా కళ్యాణం రాశారు ఆవిడ. ఆ సుభద్రా కళ్యాణం చాలా ప్రసిద్ధి చెందింది. ఆవిడ ఉన్నప్పుడే అదంతా కూడా చాలా మంది అంటే వాళ్ళు రాయడమే కాదు, వాళ్ళు స్త్రీలందరికీ కూర్చోపెట్టి నేర్పారనమాట. నేర్పి ఆ రోజుల్లోనే ఆ స్త్రీలందరూ కూడా ఈ సుభద్రా కళ్యాణం అనే ఇది వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు. అలాగే ఈ కుటుంబంలో అందరూ కూడా రకరకాల సాహితీ ప్రక్రియల్ని వీళ్ళు అనుసరించారు. అనుసరించడమే కాదు, భద్రపరుచుకున్నారు. అన్నమాచార్య తర్వాత కూడా ఈ పెద్ద తిరుమలయ్య, చిన్నన్న వీళ్ళందరూ కూడా ఈ సాహిత్యాన్ని భద్రపరుస్తూ, సాహిత్యాన్నే కాదు వెంకటేశ్వర స్వామిని సంకీర్తన కైంకర్యం చేస్తూ నిత్యం సేవించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. చాలా సంవత్సరాలు సేవించారు. ఆ సంకీర్తన భాండారంలో ఈ తాళపత్ర రేకులన్నీ కూడా పెట్టారు. అనేక కీర్తనలకు పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఎందుకో మరి తెలీదు. చాలా సంవత్సరాల తర్వాత అది మృగ్యమైపోయాయి. మృగ్యం అంటే అందులో రేకులు అందులోనే ఉన్నాయి. కానీ ఎందుకో మరి వీళ్ళ సంకీర్తన కైంకర్యానికి ఒక రకంగా ఆ మధ్యలో ఒక గ్యాప్ అంటాం కదా మనం, అలాగా ఒక అడ్డుగా ఏదో కాలం తేడా వచ్చింది. ఆ సమయంలో వీళ్ళది కాస్త ఈ సంకీర్తన కైంకర్యం కానీ, సంకీర్తన గానం కానీ, అసలు అన్నమాచార్యుడు అనేవాడు ఉన్నాడన్న విషయం కూడా మధ్యకాలంలో మర్చిపోయేంత ఇదిగా జరిగింది. అందుకే మనకి రామదాసు వాళ్ళందరిలో కూడా అన్నమయ్యని ఎవరు స్మరించినట్టుగా ఎవరు కనపడదు. కారణం ఏంటంటే అన్నమాచార్య సాహిత్యం కిందకి రాలేదు. ఆయన ఎంతసేపు ఆయనకి ఆ సాహిత్యం అంతా కొండల మీద 7 కొండల మీదే ఉంది. అందుకని చెప్పేసి ఆయన కిందకి రాలేదు. ఆ సాహిత్యం కూడా మరి వ్యాప్తి చెందలేదు. వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబాలకి ఎందుకో మరి మెల్లిమెల్లిగా అది కాస్త వెనకబడిపోయింది. చాలా కాలం ఇది మృగ్యమైపోయినట్టుగా అనిపించింది. తర్వాత మరి ఎలాగ వచ్చింది అండి అంటే, తర్వాత మెల్లిగా ఒక్కొక్కసారి చాలా కథలు ఉన్నాయి ఎలా వచ్చాయి అన్నది. ఈ ఈ భాండారాన్ని తిరిగి పిలిచినప్పుడు ఈ రాగిరేకులన్నీ బయటపడడం, అవన్నీ వాళ్ళు అటు ఇటు పట్టుకెళ్ళిపోతాయి. ఎప్పుడంటే మానవ మనస్తత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా. ఏదైనా దీన్ని అమ్మితే మనకు 10 పావలా వస్తుందా, ఆ రోజుల్లో 5 పైసలు వస్తుందా పోనీ. ఇలాంటిదే తప్పితే అయ్యో ఇది ఏమిటి, దీంట్లో ఏమిటి విశేషం అని ఆలోచించేంత ఆ జ్ఞానం కానీ ఉత్సాహం కానీ జనానికి, సామాన్య జనానికి ఉండదు కదా. ఆ రకంగా అన్నమాచార్య భండారంలో పెట్టిన అనేకమైన రేకులు బయటకు వచ్చాయి. బయటకు వచ్చినప్పుడు వాటిని అన్నిటిని చూస్తే ఎక్కడో ఒకటి కొన్నిసార్లైనా మరి పండితుల దగ్గరికి వెళ్తాయి కదా. లేదు లేదు ఆగండి, దీని మీద ఏదో రాసి ఉంది ఇక్కడ, ఇది చూద్దాం మనం అని చెప్పేసి మెల్లిగా ఆపుకుని వాటిని అన్నిటిని పరిశీలించినప్పుడు ఇవేవో అప్పుడు ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మనుషుల్ని పంపించారు. క్యాంబెల్ అని చెప్పేసి అతను ఒక ఆయన చెప్పాడు, అక్కడ లేని మనిషిని స్వయంగా పంపించి చూస్తే అవేమిటో వాళ్ళు ఒక వేద సంబంధమైన సాహిత్యంలా ఉంది, అందుకని మా వాళ్ళు అదేం లేదని వెనక్కి వచ్చారు అని చెప్పారు. అంటే ఏంటంటే ఆ సాహిత్యం మరి బ్రిటిష్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది వాళ్ళకి, అందుకని చెప్పేసి ఆ సాహిత్యాన్ని వాళ్ళు గమనించారు. కానీ అది ఇంత విశిష్టమైన సాహిత్యం, మరి చార్లెస్ బ్రౌన్ ఉంటే ఏం చేసేవారో తెలియదు, కానీ మరి ఈ విశిష్టమైన సాహిత్యం వాళ్ళకి గుర్తుపెట్టుకోలేకపోయారు, దాన్ని వాళ్ళు పట్టించుకోలేకపోయారు. తర్వాత మన వాళ్ళే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సాహిత్యం మీద దృష్టి పెట్టి మెల్లిగా, అంటే ఏదైనా సరే దాని మీద పూర్తిగా రేయింపగళ్ళు దాని మీద కూర్చోవాలి, పెద్దల్ని సంప్రదించాలి, అది ఎక్కడదని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే అంత తొందరగా ఒక రోజులో ఒకళ్ళ జీవితంతో జరిగేది కాదు. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు దీని మీద చాలా కృషి చేసి సుమారు ఆ రోజుల్లోనే 2-3 సంపుటాలు తీసుకొచ్చారు. కానీ అంతకు ముందర కూడా సాధువు సుబ్రహ్మణ్యం గారు కృషి చేసి రెండు చిన్న చిన్న పుస్తకాలు ఆయన కూడా వేసినట్లుగా తెలుస్తుంది, కానీ అవన్నీ దొరకలేదు. ఎక్కువగా కృషి చేసింది వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ఈ సాహిత్యాన్ని అంతటిని కూడా తీసి బయటికి తీసి మెల్లిమెల్లిగా వాటిని పరిష్కరించాలి. ఇప్పుడు ఏదైనా సరే పరిష్కరణ అంటే ఏంటుంది, ఒక రాగంలో ఒక కీర్తన రాశారనుకోండి, ఆ రాగం అది వస్తోందా లేదా అని చెప్పి మళ్ళీ దానికి పక్కన పండితులందరూ కూర్చోవాలి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆయన ఉండేవారు కదా, ఆయన తర్వాత సాహిత్యానికి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు వీళ్ళందరూ కూర్చొని పరిష్కరించి, అంటే ఏంటి దాంట్లో తప్పొప్పులు అనకూడదు మనం, అది సరిగ్గా ఆ అక్షరం, ఎందుకంటే ఒక్కొక్కసారి రాసేటప్పుడు కూడా వాళ్ళు కూడా పొరపాటున రాస్తారు. మనం చూడండి రోడ్డు మీద బోర్డులు వెళ్తుంటే ఎన్ని తప్పులు ఉంటాయి, ఆ బోర్డులో ఇంగ్లీష్లోనూ తప్పులు ఉంటాయి, తెలుగులోనూ తప్పులు ఉంటాయి. అంటే ఏమిటంటే అది రాసేవాడికి శక్తి లేకపోతే వాడు అప్పుడప్పుడు తప్పులు కూడా రాయొచ్చు, అందుకని వాటిని పరిష్కరించడం ఉంటారు.
ఆ పరిష్కరించడం ఇవన్నీ చేసి అనేక సంపుటాలు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు వీటిని బయటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా చాలా ప్రచారంలోకి వచ్చాయి. దీనికి ముఖ్యంగా ప్రచారంలోకి రావడానికి కారణం నేదునూరి కృష్ణమూర్తి గారు కూడా. నేదునూరి కృష్ణమూర్తి గారు ఆ రాగిరేకులన్నిటినీ ఉండి, ఆయన అక్కడే తిరుపతిలో ఉండేవారు అప్పుడు. ఆ రాగిరేకులన్నిటి చూసి, ఆ రాగాలన్నిటిని చూసి వాటిని తను ముందర పాడి, తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కూడా వినిపించి, ఇలా ఇలా ఉంది అని చెప్పేసి పెద్దలందరితోటి చేసి, అప్పుడు కొన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కొన్ని కీర్తనలు వాటిని రికార్డు చేసి ఎల్పి రికార్డుల కింద ఇవ్వడమైంది. అప్పుడు అందరికీ అన్నమాచార్య సాహిత్యం అంటే ఏమిటో ఏం తెలిసింది, అందరికీ తెలిసిందనమాట. ఇంత వైభవం ఉందా ఈ పద సాహిత్యంలో అని ఏదో అనుకున్నామే కానీ మనకి తెలియదు అనుకున్నాం. కానీ ఇది అని అప్పుడు అన్ని 32,000 కీర్తనలు అన్ని కూడా 32,000 కీర్తనలు పోయాయని అంటారు. కానీ 32,000 కీర్తనలు కేవలం 15,000 కీర్తనలు మాత్రమే రాగిరేకుల మీద రాసి ఉన్నాయట. అంతేకాని మిగిలినవేమీ లేదు. మిగిలినవన్నీ రాగిరేకుల మీద లేవు. రాగిరేకుల మీద ఏ కీర్తనలు అయితే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మేము పుస్తకాల కింద వాటిని ప్రచురించడం జరిగింది అని చెప్పేసి టిటిడి వాళ్ళు స్పష్టంగా ఒక ఈ తిరుమల చరిత్ర సాహిత్యం గురించి చెప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. అంటే ఏంటి, అన్నమాచార్య దగ్గర నుంచి ఈ సాహిత్యం మన దాకా రావడానికి ఎంతమంది కృషి చేశారో వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఒకటి ఇక్కడ మనం చూడాలి, అది మన కుటుంబానికి మన వాళ్ళు రాసిందే కాబట్టి అదేదో గొప్ప విషయం అని చెప్పేసి అనుకోకుండా, ఇది భాగవతోత్తములకి చేరాలి, ఇది అద్భుతమైన రచనలు ఇవి అని వాళ్ళ కుటుంబమే కాదు మొత్తం అందరూ ప్రపంచం అంతా అనుకోవడం వల్ల ఇది మన సామాన్య జనానికి కూడా తలకాయ ఊపినట్టుగా ఇంతటి సాహిత్యాన్ని మన దాకా వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా అందరికీ ఈ సమయంలో మనం అన్నమాచార్య కుటుంబానికి మనం ఎప్పుడూ కూడా తెలుగు జాతి, తెలుగు భాష తల వంచి నమస్కారం చేయవలసిందే. ఎందుకంటే అంత సాహిత్యాన్ని అంత పరిపుష్టం చేశారు. దీనికి అంటే ఆ రోజుల్లో మరి ఇంకా వేరే రకంగా కూడా ఒక భాష ఉండేది అక్కడ. దానికి ప్రభా శ్రీహరి గారు కూడా ఒక డిక్షనరీ తయారు చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న అన్నమాచార్యుల వారి సమయంలో ఉన్న భాష వేరు, నానుడులు వేరు, వాటి యొక్క అర్థాలు వేరు. అందుకని దానికోసం వేరే ఒక డిక్షనరీ కూడా తయారు చేయాల్సి వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఊరికే లల్లాయి పదాలు కావు ఇవి. అక్కడ ఇక్కడ పాడుకునే లల్లాయి పదాలు కాదు, వేదాలతో సమానమైన చరిత్ర ఉన్న సాహిత్యం ఇది. మనకి దొరికిన సాహిత్యాన్ని మనకున్న సమయంలో కొంచెంగా విశ్లేషించుకుందాం.